E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటిసారిగా విశేష పూజలు అందుకున్న మూగ జీవాల్లో గోమాత పేరే ముందుగా వినిపిస్తుంది. గోమాతను పూజించటమే కాదు, ఉదయాన్నే ఆ మహాతల్లి ముఖం చూస్తే చాలు సకల పాపాలు పటాపంచలైపోతాయని పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. అలాగే కాకుండా గోమాత పాలు కానీ, గోమూత్రం కానీ, గోవు వేసిన పేడ ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చినవే. ఈనాటికి కూడా చాలామంది గోమూత్రాన్ని తాగుతూ ఎన్నో రోగాలను నివారణ చేసుకుంటున్నారు. అటువంటి గోమాత ప్రతి ఒక్కరి గృహంలో ఉండడం ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు. అందుకే ఈ మకర సంక్రాంతి కనుమ రోజున సబ్బవరంలో గల గోప్రేమికులు అందరూ కలిసి గోమాతకు విశిష్ట పూజలు సమర్పించి ఆ తల్లికి మహా నైవేద్యం పెట్టి ప్రదర్శనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పిలుపు మేరకు ఘనంగా గోమాత పూజ నిర్వహణ, గోమాత విశిష్టతలో చాటి చెప్పిన వ్యక్తులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరంలో కనుమ రోజున గోమాత పూజ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ధర్మాచార్య పి నరసింహమూర్తి మాట్లాడుతూ హిందూ ధర్మంలో గోమాత విశిష్టతను, గోవును పూజించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలను వివరించారు. అనంతరం ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు సురవరపు రాఘవరామ యోగ గురువు పి సత్యనారాయణ, NSF ధర్మ ప్రచారకులు వివిఆర్ పట్నాయక్, ప్రముఖ న్యాయవాది కామ్రేడ్ దేవుడు ప్రసంగించారు. సమాజంలో గోరక్షణ మరియు ధర్మ ప్రచారంలో గోవు పాత్రను వారు కొనియాడారు. మంగళహారతనిచ్చి పాటతో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, ముఖ్య భక్తులు సూరెడ్డి శ్రీరాములు, సూరెడ్డి రామకృష్ణ, వైకుంఠరావు, ఆర్ మురళీకృష్ణ, ఏ గంగాచలం, అనిల్ మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని, అలాగే గోమాత భక్తులు కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ గోమాత గొప్పతనాన్ని వివరించారు. తీసుకొని మంచిని ఇవ్వడమని చెప్పారు. వాత్సల్యం అంటే ప్రేమ కాదు, అది చాలా విషపూరితమైనటువంటి పొర. కానీ అంత విషయాన్ని కూడా తను హరించుకొని మనకు మళ్ళీ మంచిని ఇస్తుంది, ఆ దూడని ఇస్తుంది. అది పెయ్య కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, పనికొచ్చేది కావచ్చు, మనకు అందజేస్తుంది. ఆ శివుడు అంశతోటి అది జన్మించడం వల్ల ఇది చేయగలదు. మనకు పరమాత్మకి ఉండే తేడా ఏమిటంటే, దేవతలకు ఉండే తేడా ఏమిటంటే, మనము చెడ్డ పదార్థం తిన్నా బయటికి చెడు పదార్థాలే వస్తాయి, మంచి పదార్థం తిన్నా మళ్ళీ తిరిగి చెడ్డవే వస్తాయి. కానీ ఆ స్వయంభూకి దాంతోపాటు గోమాతకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, దానికి చెడు పెట్టినట్టు తన నాలుకతోటి పైన ఉండే పొరనంతా కూడా, మాయ పొరనంతా కూడా నాలుకతో నాకేస్తుంది. దాన్నే వాత్సల్యము అంటారు. అంటే చెడును తీసుకొని మంచిని ఇవ్వడం అని చెప్పారు. వాత్సల్యం అంటే ప్రేమ కాదు, అది చాలా విషపూరితమైనటువంటి పొర. కానీ అంత విషయాన్ని కూడా తను హరించుకొని మనకు మళ్ళీ మంచిని ఇస్తుంది, ఆ దూడని ఇస్తుంది. అది పెయ్య కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, పనికొచ్చేది కావచ్చు, మనకు అందజేస్తుంది. ఆ శివుడు అంశతోటి అది జన్మించడం వల్ల ఇది చేయగలదు. మనకు పరమాత్మకి ఉండే తేడా ఏమిటంటే, దేవతలకు ఉండే తేడా ఏమిటంటే, మనము చెడ్డ పదార్థం తిన్నా బయటికి చెడు పదార్థాలే వస్తాయి, మంచి పదార్థం తిన్నా మళ్ళీ తిరిగి చెడ్డవే వస్తాయి. కానీ ఆ స్వయంభూకి దాంతోపాటు గోమాతకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, దానికి చెడు పెట్టిన